రాత్రి 7 దినాల కుడికలకు చివరి వర్తమానం దైవజనుడు గారు అందిస్తారు. నేరుగా వారికి స్వరాన్ని అర్పిస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుండి చదువుకున్నాము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ భావము చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సభలలో ఆఖరి సమయమునకు మమ్మను తీసుకుని వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరచి ఫిలోమోను పత్రికలో నుంచి శ్రేష్టమైన సంగతులు మాకు తెలియచేసినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దాసుని సంఘాల క్షేమము కొరకు మీ చేతిలో బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుషుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించమని. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2 దినాలు తోటి సేవకులతో కలిసి మీతో ఈ చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు నిచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. నా కొరకు ప్రార్థించండి, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సోదరి కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. మేరీ, హృదయం మేరీ పేరు ప్రార్థన చేయండి. దేవుడు తన దాసును బలపరచి ఈ 2 దినాల్లో ఫిలోమోను పత్రికలోంచి శ్రేష్టమైన సంగతులు మనకు దేవుడు బయలుపరిచాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నామండి. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు రాజు. ఆ తరువాత సౌలు తరువాత దావీదు రాజుగా వచ్చాడు. సౌలు తర్వాత ఎవరండి? దావీదు రాజు అయ్యాడు. దావీదు తరువాత
దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. దావీదు తరువాత దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. సొలొమోను రాజైనప్పుడు బాలుడు, అంటే 16-15 సంవత్సరాలు ఉంటాయన్నమాట. 17 సంవత్సరాలు చేసుకోండి, బాలుడు అన్నమాట. సొలొమోనుకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. షేబా అని ఒక దేశం ఉంది, దానిని ఇప్పుడు యెమెన్ అంటున్నారండి. ఆ దేశాన్ని ఒక రాణి పరిపాలన చేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చి పోయేవారు, అమ్మా, ఇజ్రాయేలు దేశంలో సొలొమోను నీకు రాజు ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్ళి ఆయన నోట నుండి వచ్చే ఆ మంచి మాటలు, ఆ జ్ఞానం వచ్చిన వినాల్సిందేనమ్మా. అసలు ఆ మాటలు వినకపోతే మన జీవితం, మన జన్మ వ్యర్థం. ఎటువంటి ప్రశ్నలకైనా ఆయన జవాబు చెప్తాడు. అంటే అట్టాగా 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 అంటుంది, అంటే నమ్మలేదన్నమాట. ఇంకా రెండవది ఏంటంటే, నేను కదా తెలియగల దాన్ని, నాకంటే తెలియగలవాడు అన్నట్టుగా ఉందన్నమాట ఆమె. కానీ అందరూ చెప్తూ ఉంటే పోయి చూడాలి అని, ఆయన తెలివి ఎంతదో పరీక్ష చేయాలని ఆమె హృదయంలో ఎన్నో ప్రశ్నలు పెట్టుకొని సొలొమోనును దర్శనం చేసింది. సొలొమోనుకు ఎన్నో ప్రశ్నలు వేసింది. సొలొమోనుకు ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజునకు మరుగైనది ఏది? ఆశ్చర్యపోయినాడు. సొలొమోను కట్టించిన మందిరం చూసింది. ఆ మందిరంలో సొలొమోను చేస్తున్న ప్రార్థనలు, బలులు చూసింది. ఆయన విందుశాల చూసింది, భోజనశాల. ఆ బలలు చూసింది, అక్కడ భోజన పదార్థాలు చూసింది. ఆయన సేవకులు వేసుకునే వస్త్రాలు చూసింది. అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. సొలొమోను రాజా, నిన్ను గూర్చి నా దేశంలో ఎంతో చెప్పారయ్యా, నేను నమ్మలేదు. ఇప్పుడు నేను కనులారా వచ్చి చూశా. నీ జ్ఞానము, నీ తెలివి నేను విన్న దానికంటే మించి ఉన్నాయి. అసలు నేను విన్న దానిలో సగము కూడా నాకు తెలియలేదు వచ్చి చూసిన తరువాత. అంత జ్ఞానము గలవాడు. నీ కొంత జ్ఞానం ఇచ్చిన యెహోవా దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి కొన్ని దినాలు ఉండి రాజును పొగడి ఆమె దేశానికి వెళ్ళిపోయింది. అది యొక్క 10వ అధ్యాయం. దావీదు తరువాత సొలొమోను రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చినప్పుడు అతడు బాలుడు అండి, చిన్నవాడు అన్నమాట. గిబియోను అని ఒక ముఖ్య పట్టణం ఉంది. అప్పుడు దేవాలయం లేదు, సొలొమోను కదా దేవాలయం కట్టింది. గిబియోను అనే ముఖ్య పట్టణం ఉంది. అక్కడికి వెళ్ళి దేవునికి 1000 బలులు అర్పించాడండి. 1000 దహన బలులు అర్పించాడు. దహన బలులు అర్పించాడంటే అర్థం ఏంటంటే, మనందరికీ అర్థమయ్యే భాష అన్నమాట. దేవుని ఆరాధించాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆరాధించాడు. సొలొమోను యొక్క అర్పణ, సొలొమోను యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉందండి. సొలొమోను యొక్క అర్పణ, సొలొమోను యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. ఒకే ప్రశ్న మళ్ళీ, మరి మన అర్పణలు, మన ఆరాధనలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? హేబేలు గురించి మనం ఏం చెప్తున్నామంటే, హేబేలు యొక్క అర్పణ, హేబేలును
అతని అర్పణను యెహోవా అంగీకరించెను అని ఉంటుందండి. కయీనును అతని అర్పణను యెహోవా అంగీకరించలేదు. అర్పణ అంటే చెప్పుకున్నాం కదా, ఒక భావం ఏంటి? అసలైన భావం ఆరాధన. హేబేలు యొక్క ఆరాధనను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఆ వచనం సత్యం ఉంటుందంటే, హేబేలును అతని అర్పణను యెహోవా అంగీకరించెను. ఏమేమి అంగీకరించాడు చెప్పండి? చదివే కదా. హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అంటే ఏమేమి అంగీకరించాడు? ముందుగా ఎవరిని అంగీకరించాడు? హేబేలును అంగీకరించాడు. హేబేలును అంగీకరించి హేబేలు యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాడు. అది స్తోత్రం, అది నియమం. మన ఆరాధన కూడా దేవుడు అంగీకరించాలంటే ముందుగా మనల్నే దేవుడు ఏం చేయాలి? మనల్నే దేవుడు అంగీకరించాలి. మనల్ని దేవుడు అంగీకరించాలంటే ఒకటి, మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. రెండవది, నమ్ముకుని రక్షించబడిన మనం ఆయన ఎదుట నమ్మకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, యథార్థమైన జీవితం జీవించాలి. ఒకటి ఏం చేయాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలి. అంటే మారు మనసు పొంది రక్షించబడాలి. అంత మాత్రమే కాదు, రక్షించబడిన మనము మన తండ్రికి ఎదుట నమ్మకమైన జీవితం జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, యథార్థమైన హృదయంతో మనం ఉండాలి. అప్పుడు ముందు మనము దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు మన అంగీకారము, మన ప్రార్థన దేవుడు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు ఎన్ని ఆరాధన చేసినా, నువ్వు ఎంత కానుక వేసినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, సేవ చేసినా, ఏమి చేసినా అంతా సున్నా. ఈ దేవుడు అంగీకరించదు. ముందు మనము దేవునికి ఎలా ఉండాలండి? మనమే అంగీకారంగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం, మన నడవడి, మన హృదయం ఆయనకు అంగీకారంగా ఉండాలి. అదే అక్కడ చూస్తున్నాం. దేవుడు యెహోవా సొలొమోను అతని అర్పణను ఏం చేశాడు? అంగీకరించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దర్శనములో, కలలో అన్నమాట, నీ అర్పణ, నీ బలులు నేను అంగీకరించాను, నీకేమి కావాలో కోరుకో ఇస్తానన్నాడండి. ఏమన్నాడు? నీకేం కావాలో కోరుకో అని దేవుడు చెప్పాడు. ఇంకొక ప్రశ్న, ఈ రాత్రి ఒట్టిదే, నేను అడిగేది ఒట్టిదే, ఊరక అడుగుతున్నామన్నమాట. దేవుడు నీకు కూడా కలలో కనపడి నీకేం కావాలి కోరుకో అంటే ఏం కోరుకుంటా చెప్పండి? తెల్లారు చెప్తారా? నేను ఏం కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటా? ఆలోచించుకో. కూటం అయిపోయినాకన్నా చెప్పు. ఈ రాత్రి దేవుడు ఆయన కనపడేది ఒట్టిదే, నీకేం కావాలి కోరుకునేది కూడా ఒట్టిదే. కానీ మనకు అర్థమవటానికి అన్నమాట, నీకేం కావాలి కోరుకోమంటే నువ్వేం కోరుకుంటా? గ్రీకు పురాణాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నట్లుగా గ్రీకు దేశంలో కూడా పురాణాలు ఉన్నాయి. అందులో ఒక నీతి కథ అన్నమాట. ఏ కథ అది? ఒక నీతి కథ. ఒకడంట దేవునికి తపస్సు చేశాడంట. ఇదంతా ఒట్టిదే, ఊరక చెప్తున్నా, నిజం చదివిందన్నమాట. మనకు అర్థం, నీతి కథ అన్నమాట. దేవుడు అతను తపస్సుకు మెచ్చి, నరుడా నీకేం కావాలి కోరుకో అన్నాడంట. వాడు అన్నాడంట, నేను ముట్టిందంతా బంగారం అయ్యే వరం ఇవ్వమన్నాడంట. ఏమన్నాడు? నేను ముట్టుకున్నదంతా బంగారం అయ్యే వరం ఇవ్వమన్నాడంట. దేవుడు అన్నాడు, నిశ్చయనుకో అన్నాడంట. ఇక వాడికి ఎంత 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 ఆనందం అండి. నేను అడిగా కానీ నీకేం కావాలో మీకు కూడా అదే.
అతడు బంగారం అడిగాడు కానీ ఒక పొలం కావాలి, ఇల్లు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఇవే కదా మనం అడిగేది. రోజు లేచి ప్రార్థన చేసేది కూడా అదే కదమ్మా. ఇచ్చాను అన్నాడంట. ఇంటికి వచ్చాడు, అన్నీ ముట్టుకుంటున్నాడు. ఏమైందమ్మా? బంగారం అయితే ఆనందంగా ఉంది. ఏమో ఆకలి అవుతుంది, అన్నం పెట్టమన్నాడంట. అన్నం పెట్టింది, అన్నం ముట్టుకున్నాడు. ఏమైంది? అయ్యో దేవా, అన్నం అంతా బంగారం అంది, నీకు వందన స్తోత్రాలు అన్నాడు. అయ్యో దేవా అని ఏడ్చాడా? చెప్పరే, అన్నం బంగారం అయిందమ్మా, ఏడ్చాడు. దేవా నీకు స్తోత్రం అన్నాడు. చెప్పరే, అయ్యో దేవా అని ఏడ్చాడు. దప్పిక అయింది, నీళ్లు ముట్టుకున్నాడు. ఏమైనా? బంగారం అని. అయ్యో దేవా బంగారం అయిందన్నమ్మ ఆనందించింది. పగతే కూతురంట, నాన్నని ఎదురొస్తే అమ్మని ఎత్తుకున్నాడంట. ఏమైంది? బంగారు బొమ్మ అయింది. నా కూతురు బంగారు బొమ్మ అయిందని మురుసుకున్నాడా? పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు, పిచ్చి పిచ్చి ప్రార్థన చేయొద్దు. సొలొమోను ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. అసలు సొలొమోనే దేవునికి అంగీకారంగా ఉన్నాడు. నీకేం కావాలి కోరుకోమన్నప్పుడు, దేవా నా తండ్రి తరువాత నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశావు, నేను బాలుడినయ్యా. నీ ప్రజలను, విస్తారమైన ప్రజలను పరిపాలన చేయటానికి నాకు తెలివి వివేకము లేదు. కాబట్టి నీ ప్రజలను మంచిగా పరిపాలన చేయటానికి నాకు జ్ఞానము దయచేయమని కోరుకున్నాడండి. ఏం దయచేయమని? జ్ఞానము దయచేయమని కోరుకున్నాడండి. అది పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు, నాకు జ్ఞానం. సొలొమోను యొక్క కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. సొలొమోను అంగీకారంగా ఉన్నాడు. సొలొమోను ఆరాధన అంగీకారంగా ఉంది. సొలొమోను యొక్క ప్రార్థన కోరిక కూడా అంగీకారం ఉంది. దేవుడు అన్నాడు, నీవు కోరుకున్నట్లుగా నేను నీకు జ్ఞానమునిస్తున్నా. నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానం కలిగిన వాడు ఇంకొకడు లేడు. రెండవది అన్నాడు, నీవు కోరుకొనకపోయినా నీకు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తా. డబ్బు అన్నీ ఇస్తా, ఘనతను కూడా ఇస్తా. మూడవది, నీ తండ్రి అయిన దావీదు వలె నా ఎదుట యథార్థంగా నువ్వు నడిస్తే, ప్రవర్తిస్తే దీర్ఘాయుషు కూడా ఇస్తానన్నాడండి. ఏమన్నాడు? దీర్ఘాయుషు కూడా ఇస్తానన్నాడండి. ఏమేమి ఇస్తానన్నాడు చెప్పండి? జ్ఞానమునిస్తానన్నాడు. రెండవది ఐశ్వర్యమును ఘనతనిస్తానన్నాడు. మూడవది దీర్ఘాయుషునిస్తానన్నాడు. అలాగైతే నేను ఒక మాట చెప్తా, వెంటనే దేవుడు అనండి, నాకు ఇంకేమొద్దు చెప్పి ఆగుతా. వెంటనే ఏమనాలి? దేవుడు అనండి. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఐశ్వర్యమును ఘనతనిచ్చేది ఎవరు? దేవుడు. ఆయుష్ దీర్ఘాయుషునిచ్చేది ఎవరు? దేవుడు. మరలా చెప్తున్నా, జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఐశ్వర్యమును ఘనతనిచ్చేది ఎవరు? దేవుడు. ఆయుష్ దీర్ఘాయుషునిచ్చేది ఎవరు? దేవుడు. మానవుడా, మట్టి మానవుడా, ఆవిరి వంటి మానవుడా, నా వల్ల ఏమైంది, నీ వల్ల ఏమైంది? జ్ఞానమిచ్చేది దేవుడు, ఐశ్వర్యమును ఘనతనిచ్చేది దేవుడు, ఆయుష్ దీర్ఘాయుషునిచ్చేది దేవుడు. కీర్తన గ్రంథం 12వ కీర్తన వచనము 5 చదువుకున్నామండి. 12వ కీర్తన వచనము 5లో రక్షణను కోరుకొను వారికి
రక్షణ ఇస్తా అంటున్నాడండి. ఏమన్నాడు? ఏమిస్తానన్నాడు? రక్షణను కోరుకుని వారికి రక్షణ ఇస్తా. అలాగైతే రక్షణ ఇచ్చేది కూడా ఎవరు చెప్పండి? రక్షణ అంటే పరలోకం, మోక్షం. రక్షణను కోరుకుని వారికి రక్షణ ఇస్తా. మరలా అదే అడుగుతున్నా, రక్షణ ఎవరికి ఇస్తాడు? అది ఆ మాట పట్టుకో. చాలా ప్రాముఖ్యమైన వచనం అన్నమాట బైబిల్లో. అది రక్షణ కోరుకుంటే వచ్చేది, కష్టపడితే వచ్చేది కాదు. అది కానుకలు వేస్తే వచ్చేది కాదు, పండుగలు చేస్తే వచ్చేది కాదు, ప్రార్థనలు చేస్తే వచ్చేది కాదు, దాన ధర్మాలు చేస్తే వచ్చేది కాదు, ఉపవాసాలు ఉంటే వచ్చేది కాదు. కోరుకుంటే ఇస్తాడు. అది ఒక నియమం అన్నమాట. అది ఒక ప్రిన్సిపల్. అసలు అదే నియమం. రక్షణ కష్టపడితే వచ్చేది కాదు, ఉపవాసాలు ఉంటే వచ్చేది కాదు, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తే వచ్చేది కాదు, కానుకలు సందాలు వేస్తే పండుగలు చేస్తే వచ్చేది కాదు, సత్క్రియలు మంచి క్రియలు చేస్తే వచ్చేది కాదు. రక్షణ కావాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? కోరుకోవాలి. అంటే ఉదయం పూట చిన్నప్పుడు అని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తారులే, పొద్దున్నే 8 అట్లా అయ్యే వరకు ఇంటి ముందు నిలబడి అమ్మ అన్నం అంటారు కదండి. అడిగేవాళ్ళు కదా ఇటువరకు, అమ్మ అన్నం అంటారు. ఇప్పుడు ఏమో లేకపోతే భిక్షం అంటారు కదా. ఆ రోజులు ఎక్కువగా అన్నం అడిగేవారు, అమ్మ అన్నం అనేవారు. దాన్ని ఏమంటారు? అడుక్కోవటం. అంతే కదమ్మా, అడుక్కుంటాం. అమ్మ అన్నం అనగానే ఈ అమ్మ ఏం చేసిద్ది? అదన్నా చెప్పండి. అమ్మ ఏం చేసిద్ది? పోయి వండిన అన్నం తీసుకొచ్చి అమ్మ అన్నం అన్నాక ఏం చేసిద్ది? వేసిద్ది కదా. మరి ఆమెకేం దొరికింది? ఆమెకేం వచ్చింది? అన్నం దొరికింది కదా. ఆ భిక్షం ఆడుకున్న అమ్మాయి ఏమైనా బియ్యం కొందా, బియ్యం కడిగిందా, పొయ్యం ముట్టించిందా, అన్నం ఏం వండిందా, చెమట ఏం కార్చిందా? అవన్నీ చేసింది ఎవరు? అమ్మ. అవన్నీ చేసింది ఎవరమ్మా? అమ్మ. ఆమె కడిగిందా, ఆమె వండిందా, ఆమె చెమట కార్చిందా? అంతా చేసింది ఎవరు? ఆమె. ఈ వచ్చి ఏమంది? అమ్మ అన్నం అనగానే ఈమెకేం వచ్చింది? అన్నం వచ్చింది. అలాగనే రక్షణ కూడా యేసయ్య రక్షించంటే రక్షణిస్తాడు. కానీ అన్నం వండాలంటే ఆమె ఎంత శ్రమ పడిందో. మన రక్షణ కొరకు యేసయ్య కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, రక్తం కార్చి రక్షణ సిద్ధం చేశాడు. రక్షణ మనకు అమ్మ అయ్యా యేసయ్య అనగానే వచ్చింది. కానీ మనకు రక్షణ ఇవ్వటానికి, మన రక్షణ సిద్ధం చేయటానికి ఆ రక్షకుడు శిలువ శ్రమలు పొందాడు. మహాదేవుడు మానవుడయ్యాడు, దేవదేవుడు దాసుడయ్యాడు, తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఒక శాపగ్రాహిగా ఉండేదాడు. రక్తం కార్చి ప్రాణమును దారిపోసి మరణించి తిరిగి లేచి రక్షణ సిద్ధం చేశాడు. ఈ రక్షణ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ మాట చెప్పండి. కోరుకో. అంతే, కోరుకో. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, నేను రౌడీని అవన్నీ చెప్పి, ఆయన కూడా ఏం చేశాడు? ఒకరోజు ఏం చేశాడు చెప్పరే? నన్ను రక్షించయ్యా అని ఏం చేశాడు? నేను కూడా అట్టుంటుండే. నేను కూడా ఒకరోజు ఆయన కాళ్ళ మీద పడి నన్ను ప్రభువా నన్ను క్షమించు, రక్షించమని కోరుకున్నా. నా ప్రభు ఏం చేశాడు? నన్ను రక్షించాడు. నువ్వు కూడా ఈ రాత్రి కోరుకో.
రక్షణ కోరుకుంటే ఇస్తాడు. జ్ఞానం ఇచ్చేది దేవుడు, ఐశ్వర్యమునిచ్చేది దేవుడు, ఆయుష్నిచ్చేది దేవుడు, రక్షణనిచ్చేది దేవుడు. సొలొమోనుకు దేవుడు విశేషమైన రక్షణ ఇచ్చాడని అబ్బో ఎన్నో వేల సామెతలు చెప్పాడు, ఎన్నో కీర్తనలు రాశాడు. ఆయన నోట నుండి ఇస్తున్న జ్ఞాన వచనాలు వినటానికి భూరాజులు భూపతులు ఎందరో వచ్చేవారండి. అంత విశేషమైన జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఒకరోజు ఇలా సభ తీరి సింహాసనం మీద కూర్చున్నాడు సొలొమోను. ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది, ఒక ఆమె దగ్గర ఒక పిల్లవాడిని ఎత్తుకుని వచ్చింది. ఏడుస్తూ ఆమె ఏం చెప్పిందంటే, రాజా ఆమె నేను ఒకే ఇంట్లో ఉన్నామయ్యా, మేమిద్దరం తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. రాజా నేను ముందు ఒక పిల్లవాడిని కన్నా, నేను పిల్లవాడిని కన్న తర్వాత 3వ రోజు ఆమె కూడా ఒక పిల్లవాడిని కంది. రాజా ఆ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం, ఆ ఇంట్లో మా ఇద్దరం తప్ప ఎవరు లేరు. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను నా మంచం మీద పనుకుని నా బిడ్డను పనుకోబెట్టుకుని నేను పాలిచ్చి పనుకొని నిద్రపోయా. అది కూడా తన బిడ్డను పక్కలో పెట్టుకొని నా పాలిచ్చి నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే, అది యాదమర్చి నిద్రలో తన బిడ్డ మీద పడి నిద్రపోయింది. నిద్రలో ఏం చేసింది, ఆమె బిడ్డ మీద నిద్రపోతే దాని బిడ్డ చచ్చిపోయాడు. దానికి మెలుగు వచ్చి దాని కొడుకు చచ్చిపోవటం చూసి నా దగ్గరకు వచ్చి చూసింది. నా కొడుకు హాయిగా నిద్రపోతుంటే నేను నిద్రపోతున్నా. చచ్చిపోయిన తన కొడుకునేమో నా పక్కలో వేసింది, బతికున్న నా బిడ్డను తీసుకెళ్ళి తన పక్కలో పెట్టుకుంది. తెల్లవారు నాకు చూసి పాలు ఇవ్వటానికి లేస్తే వీడు లేవాల, ఏంటంటే చచ్చిపోయాడు. వీడు ఎందుకు చచ్చిపోయాడంటే చూస్తే వీడు నా కొడుకు కాడు. నా కొడుకు ఎక్కడున్నారంటే దాని దగ్గర ఉన్నాడు. నేను అడిగా, నీ చచ్చిపోయినోని నా దగ్గర వేసి నా బతికునోని నువ్వెందుకు ఎత్తుకున్నావు అని అడిగితే, రాజా అదేమందో తెలుసా, చచ్చినోడే నీ కొడుకు, బతికునోడే నా కొడుకు అని అంది. రాజా దాని దగ్గర ఉన్న కొడుకు ఆ బిడ్డ నా బిడ్డయ్యా, నా బిడ్డను నాకు ఇప్పించు అని సొలొమోను రాజు దగ్గర విలపించింది. సాక్ష్యం ఎవరున్నారు? ముందే చెప్పింది కదా, మేమిద్దరం తప్ప ఎవరు లేరు. ఆమె ఏమంటుంది, అది కాదు రాజా, సచ్చినోడే దాని బిడ్డ, బతికినోడే నా బిడ్డ, నా బిడ్డ కాబట్టి నా దగ్గర ఉన్నాడు అంటుంది. ఎవరు? ఈ దొంగ తల్లి. సాక్ష్యం ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? ఆ మాట చెప్పండి. దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. అక్కడున్న భటుని పిలిచాడు, కత్తి తీసుకురమ్మన్నాడు. ఈ బిడ్డను తీసుకెళ్ళి సగానికి నరికేసి చెరొక ముఖ్యమన్నాడు. ఏమన్నాడు? చెరొక ముఖ్యమన్నాడు. ఆ భటుడు వచ్చాడు కత్తి తీసుకుని. ఆ బిడ్డను తీసుకెళ్ళి నరకబోతుంటే అసలు తల్లి ఉంది చూసావా, ఆమె పేగులు తరుక్కుపోయి పెద్దగా కేక వేసి, రాజా ఆ బిడ్డను నరకొద్దయ్యా, దాన్నే ఉంచుకోమను పెద్దగా కేకేసింది. ఎవరు? అసలు తల్లి. దొంగ తల్లి ఏముందో తెలుసా, రాజా నువ్వు న్యాయం సరిగా చెప్పావయ్యా. ఏమంది? నువ్వు న్యాయం సరిగా చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్లే శీర్షాగం నరికి శీర్షాగం ఏముంది. అప్పుడు భటుడు అన్నాడు, ఆగు అన్నాడు. ఆ బతికున్న బిడ్డ, దాని దగ్గర ఉన్న బిడ్డ, ఏమి బిడ్డ? ఆమె బిడ్డను తెచ్చి ఆమెకి ఇవ్వు అన్నాడు. ఆమె బిడ్డను తెచ్చి ఆమెకి ఇచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ, మంత్రులు, సామంతులు, ప్రజలు, సభలో ఉన్న అందరూ, దేవా యెహోవా
మా దేవునికి విశేషమైన జ్ఞానం ఇచ్చావు, నీకు స్తోత్రమని దేవుని స్తుతించాడు. సొలొమోనుకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఎందరో వచ్చి ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి జవాబు పొందేవారు. షేబా దేశపు రాణి అని ఆమె వచ్చింది. ఆమె హృదయంలో ఎన్నో ప్రశ్నలు వేసుకుని వచ్చింది. ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆమెకు. వచ్చి సొలొమోను దర్శనం చేసుకుని ఆమె హృదయంలో ఉన్న ప్రశ్నలన్నీ ఏం చేసింది? రాజును చెప్పండి, రాజును అడిగింది కదా, రాజును అడిగింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ఏం చెప్పాడు? జవాబు చెప్పాడు. రాజునకు మరుగైనది ఏదీ లేదు. ఇప్పుడు ఇంకొక సమస్య, ఆమె ఎవరు చెప్పండి? రాణి కదండి. ఆమె ఎవరు? రాణి. చిన్న చిన్న ప్రశ్నలే నేను అడిగేది, మీకేం తెలియని కాదు. రాణులకు కూడా ప్రశ్నలు సమస్యలు ఉంటాయా? ఏయ్యా చెప్పరే, ఏందయ్యా రాణులకు సమస్యలు ఉంటాయా? రాజులకు సమస్యలు ఉంటాయా? చెప్పరేమ్మా. ధనవంతులకు సమస్యలు ఉంటాయా? కోటీశ్వరులకు ఉంటాయా? మంత్రులకి, ముఖ్యమంత్రులకి సమస్యలు ఉంటాయా? చెప్పరేమ్మా. ఐశ్వర్యవంతులకు, ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయా? చెప్పరే. సమస్య లేని మానవుడే లేడు, సమస్య లేని ఇల్లే లేదు. ఏమ్మా, సమస్య లేని ఇల్లే లేదు. డబ్బు లేని ఇల్లు ఉంటుంది, లేకపోతే ఉంది, కానీ బంగారం లేని ఇల్లు ఉంటుందేమో, కానీ చెప్పండి, సమస్య లేని ఇల్లే లేదు, సమస్య లేని మనిషే లేడు. రాజుల సమస్యలు రాజుకుంటాయి, మంత్రుల సమస్యలు మంత్రులకు ఉంటాయి, ధనవంతుల సమస్యలు ధనవంతులకు ఉంటాయి, పేదోళ్ళ సమస్యలు పేదలకు ఉంటాయి. ఎవరి సమస్య ఎవరికి ఉంటుంది. అలాగనే షేబా దేశపు ఎన్నో సమస్యలు ఏమో, రాజుకు రాణికి గిట్టట్లేదేమో. అయ్యా, రాజుకు రాణి కూడా గిట్టుకుని ఉంటారా? చెప్పరమ్మా. రాజు రాణి భార్యాభర్తలు కదా, వాళ్ళు కూడా పలుక్కోకుండా ఉంటారా? భార్యాభర్తలు పలుక్కోకుండా ఉంటారమ్మా? ఏమ్మా చెప్పని, ఉంటారా? ఉంటారా? ఉంటారని గట్టిగా చెప్పారు. ఎక్కడ చెప్పు, మీకు ఎక్కడ తెలుసు చెప్పు, ఎక్కడ తెలుసు చెప్పు. ఉంటా? ఒకే ఇంట్లో ఉంటారు, పలుక్కో. కొడుకులు తండ్రులు పలుక్కో, తల్లులు కూతుళ్ళు పలుక్కో, అన్నదమ్ములు కూడా అక్కచెల్లెలు కూడా పలుక్కో. ఉంటారు, ఎవరి సమస్యలు వాళ్ళకు. రాజ్యంలో శత్రువులు వస్తున్నారేమో పెద్ద సైన్యంతో, ఆమెకు చిన్న దేశం, ఏం చేయాలని అడిగిందేమో. లేకపోతే దేశంలో కరువు వచ్చిందేమో, ఏం చేయాలని అడిగిందేమో. ఏమో జరిగిందో తెలియదు, కానీ ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను ఏం చేశాడు? జవాబు చెప్పాడు. ఆమె వేసిన ప్రశ్నలకి సొలొమోను జవాబు చెప్పాడు. దేవుని స్తుతించింది, జవాబు పొందింది, రాజుకు కానుకిచ్చింది. రాజు ఇచ్చిన కానుక తీసుకుని తన దేశానికి వెళ్ళిపోయింది. షేబా దేశపు రాణి తన జీవితంలో ఎన్నో సమస్యలతో, ప్రశ్నలతో సొలొమోను యొద్దకు వచ్చి సొలొమోనును అడిగి తన సమస్యలన్నీ, ప్రశ్నలన్నీ జవాబు పొంది ఆమె దేవుని స్తుతించి తన రాజ్యానికి వెళ్ళింది, తన దేశానికి వెళ్ళింది. అది చరిత్ర. ఒక వచనం చదువుతాయా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము
42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అంటే ఈ శాపా దేశపు రాణి అన్నమాట. దక్షిణ దేశపు రాణి చదువయ్యా. ఆ తరం వారి మీద నిలబడి నేరస్థాపన చేసిద్ది. ఈ తరం వారి మీద నిలబడి నేరస్థాపన చేసింది. చదువు. ఆమె సొలొమోను జ్ఞాన వచనము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంతసేపు సొలొమోను గురించి చెప్పుకున్నాం కదా. అసలు సొలొమోను చెప్పడానికి కాదు మేము వచ్చింది. ఎవరిని గురించి? సొలొమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 12వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు దేవాలయం కంటే గొప్పవాడు అని చెప్పారండి. ఆయనే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడండి. యోనా కంటే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు మనం చదువుకొని వచ్చినములో సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన అందరికంటే గొప్పవాడు, అందరికంటే శ్రేష్ఠుడు, అందరికంటే అతి శ్రేష్ఠుడు. మోషే కంటేనా, అహరోను కంటేనా? చెప్పండి, చెప్పండి. అందరికంటే అన్నిటికంటే బహుశ్రేష్ఠుడు, గొప్పవాడు మన ప్రభు, గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జ్ఞానములో గొప్పవాడు, ఐశ్వర్యములో గొప్పవాడు, మహిమలో మహాత్మ్యములో గొప్పవాడు, దైవత్వములో గొప్పవాడు, మహత్కార్యములో గొప్పవాడు, అద్భుతములు చేయడంలో గొప్పవాడు, ప్రేమించడంలో గొప్పవాడు, కరుణించడంలో గొప్పవాడు, క్షమించడంలో గొప్పవాడు, చేర్చుకోవడంలో గొప్పవాడు. మన ప్రభు గొప్పవాడు. ఆ మాటలు ఆయనే చెప్పాడు కదా. సొలొమోను కంటే, సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చింది కూడా యేసు ప్రభువే. ఆ రాత్రి సొలొమోను నీకేమవ్వాలి అని కోరుకోమని చెప్పింది కూడా యేసు ప్రభువే. కొలస్సీ పత్రికలో ఏముంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆ క్రీస్తు ప్రభువులో గుప్తమై ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడండి. సామెతలు 8లో జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనేనన్నాడు. యేసు ప్రభు కొలస్సీ కొరింథీ పత్రికలో ఆయన మనకు విమోచన, జ్ఞానము, నీతి, పరిశుద్ధత అయి ఉన్నాడని కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆయనే మనకు నీతి, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మనకు విమోచన. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారి మీద నిలబడి నేరస్థాపన చేసింది. ఏ దినాన? ఆ మాట చెప్పండి. విమర్శ సమయమున. విమర్శ సమయం అంటే చెప్పండి అమ్మా. విమర్శ సమయం అంటే తీర్పు తీర్చే దినమన్నమాట.
విమర్శ సమయం అంటే ఏంటి చెప్పండి? తీర్పు తీర్చే సమయం అన్నమాట. తీర్పు తీర్చడం అంటే కోర్టులో కేసులు ఉంటాయి కదమ్మా. జడ్జి గారు ఏం చేస్తాడు? నేరం చేసిన వాడిని నేరం చేసిన వాడిని ఏం చేస్తాడు? పిలిచి అడిగి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు అన్నమాట. విమర్శ సమయమన అన్న మాట అంటే విమర్శ సమయమన మనకు ఏముంది చెప్పండి? తీర్పు ఉన్నది. ఆ తీర్పు తీర్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ జడ్జి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నీతిగల న్యాయాధిపతి అని పౌలు అంటాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా అని ఉంటుందండి. 2వ వచనం చదువుతాయా? రోమాపత్రిక 2వ అధ్యాయం. రోమాపత్రిక 2వ అధ్యాయంలో తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? 2వ అధ్యాయం రోమా 2వ అధ్యాయం. తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనా సరే దేవుని విషయంలో ఏది విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుకున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలైనగా నీవును అట్టి కార్యములను చేయుచున్నావు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యము. దేవుని తీర్పు నువ్వు తప్పించుకుంటావా? ఇంతకీ చెప్పాలనుకుందేనంటే యేసుప్రభు వారే చెప్పాడు, ఒక దినం ఉందంటే. ఏ దినం? విమర్శ దినం ఉన్నది. విమర్శ అంటే ఏంటి? తీర్పు దినం. తీర్పు అంటే ఏంటి? మనం చేసిన అన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు చెప్పండి, తీర్పు తీరుస్తాడు. అందులో అర్థమయ్యే అసలు సంగతి ఏంటంటే, ఒకరోజు నేను నీవు మనమందరం, నీవు మనమందరం దేవుని న్యాయస్థానంలో నిలబడాలి. దేవుని కోర్టులో నిలబడాలి. మర్చిపోవద్దు. మనమందరం దేవుని న్యాయస్థానంలో నిలబడాలి. కోర్టులో నిలబడతాం. ఆ సంగతి నీకు తెలుసా? ఒకరోజు నువ్వు ఆ దేవుని ఎదుట నిలబడాలి. నేను కూడా దేవుని ఎదుట నిలబడాలి. ఆ రోజు ఏం చేస్తాడు ఆయన? తీర్పు తీరుస్తాడు. ఏం తీర్పు తీరుస్తాడు? మనం చేసిన వాటికి చెప్పరే, మనం చేసిన పాపాలన్నిటికీ తీర్పు తీరుస్తాడు. ఈ రాత్రి ఒకరోజు నువ్వు దేవుని ఎదుట నిలబడతావు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు చేసిన ప్రతి పాపానికి తీర్పు ఉంది. చూసిన ప్రతి చూపుకు తీర్పు ఉంది. మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు ఉంది. మనం వేసిన ప్రతి అంగకి అడుక్కేముంది? తీర్పు ఉంది. కూర్చున్న తీర్పు, నిలుచుండా తీర్పు. నేను నిలుచుంటా, నేను లేచుంటా, నీకు తెలుసు. ప్రతిదానికి తీర్పు ఉంది. ఎవరు చూస్తలేదులే అనుకున్నావేమో, ఎవరికి తెలియదులే అనుకున్నావేమో, ఎవరు చూడపోయినా ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరికి తెలియకపోయినా ఒక దేవునికి తెలుసు. తప్పించుకోలేవు, దాగలేవు. ఈ రాత్రి ఆ మాటలు చెప్పడానికి వచ్చాను. నువ్వెవరివైనా సరే, ఎంత హోదా అంతస్తులో ఉన్నా సరే, ఒకరోజు ఏం చేయాలి? దేవుని న్యాయస్థానంలో కోర్టులో నిలబడాలి.
చేసిన ప్రతి దానికి, చూసిన ప్రతి చూపుకు, పలికిన ప్రతి మాటకి, వేసిన ప్రతి అడుగుకి రేపేం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. రోమాపత్రిక 3లో ఏముంది? ప్రతి నోరు మూయబడాలని ఉందండి. ఏముంది? ప్రతి నోరు మూయబడాలని ఉందండి. దేవుడు అడుగుతుంటే నేనేం ఎరగనయ్యా, నాకేం తెలీదా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? షట్ అప్ యువర్ మౌత్, నోరుమై. అమ్మా అయ్యా టీవీలు చూస్తున్నారు కదమ్మా, ఏమ్మా చెప్పరే, టీవీలు చూస్తున్నారుగా, అయ్యా చెప్పరే అమ్మా, టీవీలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఆ రోజు నీ టీవీ చూపిస్తా, ఈ టీవీ కాదు. ఏ టీవీ? నీ టీవీ చూపిస్తాడు. నువ్వు వేసిన అన్ని వేషాలన్నీ నీకే చూపిస్తాడు. ఆ చూపిస్తే నువ్వు కాదా, నువ్వు కాదా, ఇది నువ్వు కాదా, నేను కాదా అంటానికి ఇదిగో చూడు. దేవుని తీర్పు తప్పించుకోలేదు. అది ఎంత భయంకరమైన దినం, అది ఎంత అవమానకరమైన దినం, అది ఎంతగా విలపించే దినం. తీర్పు విమర్శ సమయమున శబాదేశపు రాణి ఈ తరం వారి మీద మేము పడి నేరస్థాపన చేసిద్ది. ఏమని నేరస్థాపన చేసిద్ది? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకెన్నో లోపల దాగి ఉన్నవి ఎన్నో ఉన్నాయి, నా సమస్యలు నా బాధలు అన్నీ నా కష్టాలన్నీ పోయి ఎవరికి చెప్పుకున్నాను? సొలొమోనుకు చెప్పుకున్నా. ఆయన అన్నిటికీ నాకు జవాబు ఇచ్చాడే. సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు కదా యేసు ప్రభువు, ఆయన దగ్గరికి ఎందుకు పోలేదు, ఆయనకి ఎందుకు చెప్పుకోలేదు అని రేపు ఆమె నేరస్థాపన చేసేస్తాను. ఏం చేయించి చెప్పండి? నేను చెప్పా కదా, నా సమస్యలు ఉంటే ఎక్కడికి పోయాను? సొలొమోను దగ్గరికి పోతే నా సమస్యలకి జవాబు చెప్పాడు. నీ సమస్యలు సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభువు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయి ఎందుకు చెప్పుకోలేదు అని ఆమె నేరస్థాపన చేసింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నీ ఇబ్బంది ఏంటో నాకు తెలియదు, నీ హృదయంలో దాగి ఉన్నది ఏంటో నాకు తెలియదు, నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ నాకు చెప్పినా నా వల్ల కాదు. కానీ ఈ రాత్రి మానవ ప్రశ్నలకి, మానవ సమస్యలకి, మానవ యతలకి, మానవ కష్టాలకి జవాబు క్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఇస్ ద ఆన్సర్. యేసే జవాబు, యేసే జవాబు. మానవ సమస్యలకి జవాబు క్రీస్తు ప్రభువే. మానవ సమస్యలకు పరిష్కారం క్రీస్తు ప్రభు యొద్దే. మానవ యొక్క కష్టాలకి, సమస్యలకి, అన్నిటికీ జవాబు క్రీస్తు ప్రభు యొద్దే ఉన్నది. నీ సమస్య ఎంత కష్టమైనదైనా, నీ ప్రశ్న ఎంత జటిలమైనదైనా, అది ఎంత ఘోరమైనదైనా, అది ఎంత రహస్యమైనదైనా, అది చెప్పుకోవాలని భయంకరమైన పాపమైన, నీ పాప జీవితానికి పరిష్కారం క్రీస్తు ప్రభు, నీ పాపానికి క్షమాపణ క్రీస్తు ప్రభు, నీ జీవితానికి సమస్యలకు పరిష్కారం క్రీస్తు ప్రభు. యేసే జవాబు. ఏ సమస్యతో నలిగిపోతున్నావు? దాచుకోలేక, చెప్పుకోలేక లోపల లోపల కుమిలిపోతున్నావు. అది ఎంత రహస్యమైనదో నాకు తెలియదు. ఏం చేయాలో అర్థం కాక తలదించుకుంటున్నాను. నిద్ర రాక లేచి కూర్చున్నావేమో, అయ్యో నా సంగతి తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతున్నావు.
చేసిన దానికి కూలిపోతున్నావు. అది ఎంత కఠినమైనదైనా, ఎంత ఘోరమైనదైనా, ఎంత చెడ్డ పాపమైనా ఈ రాత్రి యేసు ప్రభు ఎదుకురా, ఈ రాత్రి యేసు ప్రభు ఎదుకురా. నీ సమస్యకు జవాబు ఎక్కడుంది చెప్పరే? యేసు ప్రభు దగ్గర ఉంది. నీ పాపముకు పరిష్కారం ఎక్కడుంది? యేసు ప్రభు ఉంది. పాప ఫలితంగా నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషము లేదా, గలిబిలిగా ఉన్నావా? వికారి అయిపోయావా? పరువు పోయిందా? ఇలువు పోయిందా? కుటుంబంలో సమస్యలా నలిగిపోతున్నావా? సతమతమైపోతున్నావా? లోపల దాచుకుని ఏమో నిద్రలేని పరిస్థితులు అల్లాడిపోతున్నావా? నీ సమస్యకు పరిష్కారం క్రీస్తు ప్రభు. ఆ ప్రభు ఎందుకు రాయి రాత్రి, ఆ ప్రభు ఎందుకు రాయి రాత్రి. నీ సమస్య ఎంత ఘోరమైనదైనా, నీ పాపం ఎంత భయంకరమైనదైనా రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తములే ఎర్రనువైనా, కెంపు వలె ఎర్రనువైనా, హిమ వలె తెల్లగా చేస్తా. రమ్మంటున్నాడు ఏసయ్య, రమ్మంటున్నాడు. వస్తే పరిష్కారం, చెప్పుకుంటే పరిష్కారం, దాచుకుంటే వేదన, దాచుకుంటే నరకం. ఏసయ్య రమ్మంటున్నాడు, ఎవరినైనా రమ్మంటున్నాడు. నా ఎదుకు రండి. అమ్మ అన్నం అడిగితే ఇచ్చింది కదమ్మా, ఈ రాత్రి కూడా అడుగు. ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. చార్లెస్ ఫిన్నీ అనే గొప్ప భక్తుడు ఉన్నాడండి, గొప్ప ప్రసంగికుడు, గొప్ప భక్తుడు అని. అమెరికాలో ఒక పట్టణంకి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఆఖరి రోజండి, కూడిక అయిపోయింది. ఇక ఒక అతను వచ్చి ఆ చార్లెస్ ఫిన్నీ ఆ భక్తుని దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ మీటింగులు పెట్టించిన వాళ్ళు సజ్జన్ గారి దగ్గరికి వచ్చి, ఈయన పిన్ని గారి దగ్గరికి వచ్చి, అయ్యా అతడు ఏం చెప్పాడు నీకు, ఏదో మాట్లాడాడు అంటే, అతడు అయ్యా సజ్జన్ అది పిన్ని గారు రేపు 8 మా ఇంటికి వస్తావా అని అడిగాడు అని చెప్పాడు. ఏమన్నాడు? రేపు ఉదయం 8 వస్తావా అన్నాడు. మరి ఏం చెప్పావయ్యా అన్నాడు. వస్తానన్నాడు. అయ్యా వస్తానన్నావా? వస్తానన్నా. అయ్యో వస్తానన్నావా? వస్తా. అయ్యో వద్దయ్యా వాడు దుర్మార్గుడయ్యా, వాడు భయంకరుడయ్యా, వద్దయ్యా అని వాళ్ళందరూ వెళ్ళొద్దయ్యా అని ఏడుస్తూ, వద్దయ్యా వాడు దుర్మార్గుడయ్యా అని ఏడుస్తున్నారు. వద్దయ్యా అంటే ఆ భక్తుడు అన్నాడంట, దుర్మార్గుడో చెడ్డోడో మంచివాడు నాకు తెలియదు. రేపు ఉదయం 8 వస్తావా అంటే వస్తానన్నా. నేను వస్తానన్నా, నేను మాట ఇచ్చా, నేను వెళ్తా. కానీ నా కొరకు మీరేం చేయండి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను కోరేది అదే, నన్ను నెలకొండి కాపొద్దు. నేను వస్తానన్నా, నేను వెళ్తా. నా కొరకు ప్రార్థన చేయండి. 8 వెళ్ళాడు, గుమ్మం దగ్గర నుంచున్నాడు. రెండు సార్లు అంత లోపలికి తీసుకెళ్ళాడు, గదిలోనికి తీసుకెళ్ళాడు. కత్తి తీశాడు. కత్తి చూపిస్తున్నాడు. చెన్నయ్య గారు రాత్రి ఎంత పాపినైన యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తారన్నావే, నిజంగా క్షమిస్తారా? క్షమిస్తా. ఇదిగో కత్తి. ఈ కత్తి ద్వారా చాలామంది నేను చంపేశా రా అని చెప్పి గదిలో పుర్రెలు చూపించారు. నేను పెద్ద నరహంతకుడిని,
పిన్ని గారు, నిజంగా యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? నువ్వు నిజంగా ప్రభు పాదాల దగ్గర నేను పాపిని ఒప్పుకుంటే నీ పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడని చెప్పాడు. లోపలికి తీసుకెళ్ళా. ఎన్నో సారాయి సీసాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. నేను పెద్ద త్రాగుబోతును. నేనే సారాయి అమ్మేవాడిని. ఎందరో వచ్చి తాగి కుటుంబాలు కూర్చుకున్నారయ్యా. ఇంతవాడిని క్షమిస్తాడు యేసు ప్రభు. నువ్వు నిజంగా ప్రభువు నమ్ముకుంటే క్షమిస్తాడు. పెద్ద హాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ పేకాట పెట్టించాడంట. ఇక్కడ పేకాట ఆడుతారండి, నాకు డబ్బులు ఇస్తా, అద్దెకిస్తా. డబ్బులు సంపాదించాలని వచ్చి డబ్బులు పోగొట్టుకొని బికారులై దారిలో ఇంటికి వెళ్తా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చార్లెస్ పెళ్లి గారు, నా ప్రభు నన్ను క్షమిస్తాడా? నా ప్రభు నన్ను క్షమిస్తాడు. నేను పచ్చి దుర్మార్గుడు. నా భార్యను కొట్టేవాడిని. నా చిన్నపిల్లను హింసించి నేలకేసి కూడా కొట్టేవాడు. నేను కఠినుడు. నా భార్య వెళ్ళిపోయాడు. నా భార్యను వేధించేవాడిని. నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఏం చేయాలి చెప్పు? నేనేం చేయాలి? పౌలు అన్నాడు కదా, ఆ యొక్క మిట్ట మధ్యాహ్న సమయమున ప్రభు ప్రత్యక్షమైతే, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావంటే నువ్వు ఎవడో ప్రభువా అన్నాడు. నేనేం చేయాలి? మోకరించమన్నాడు. మోకరించాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పమన్నాడు. కన్నీటితో ఏడుస్తూ నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ తర్వాత పిన్ని గారు ప్రార్థన చేశారు. ప్రభు ఏం చేశారు? అతన్ని క్షమించాడు. ఎవరిని? ఆ దుర్మార్గుని, ఆ అంతకుని, ఆ వ్యభిచారి, ఎన్నో కుటుంబాలని కూల్చివేసిన వాడిని, ఎంతోమంది బ్రతుకుల్లో నిప్పులు పెట్టిన వాడిని యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. నిన్ను కూడా యేసు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కొన్ని రోజులు అలా ప్రార్థన చేసుకున్నాడు. భార్యని ఎల్లగొట్టాడు కదండి. పొరుగురు ఎక్కడో వెళ్ళాడు భార్య ఇంటికి. అంత దూరంలో కూతురు చూసింది. అమ్మో నాన్న వస్తున్నాడంటే ఆ తల్లి కూతురు ఇంటిలోకి పోయి గబగబ తలుపేసుకున్నారు. ఇంటికి వచ్చాడు. వాళ్ళు తలుపేసుకున్నారు కదా, పైకెక్కి మిద్దె మీద కూర్చున్నాడు. అక్కడే కూర్చున్నాడు. తల్లి కూతురు ఎక్కడున్నారు? ఇంటిలో తలుపేసుకున్నాడు. ఆ చిన్నపిల్ల అన్నంట, అమ్మా నాన్న పైన ఉన్నాడు, నేను పోయి చూసి వచ్చేదా ఏం చేస్తున్నాడు అన్నాడు. అమ్మో వద్దు, దుర్మార్గుడు, అమ్మో నేను చంపేస్తాడు, వద్దురు అన్నంట. మళ్ళీ వచ్చేకున్నాక ఇల్లు వస్తానే అంటుందంట. వద్దు అంటుందంట. మళ్ళీ నేను ఇల్లు వస్తానంటే పోయి దూరా నుండి చూసి రమ్మన్నంట. ఏమంది? దగ్గరికి వెళ్ళమాక దూరా నుండి చూసి రమ్మన్న. పోయింది, వెళ్ళింది, చూసింది. ఇతడు కూడా చూశాడు. రామ్మ అంటే ఆమె గబగబ పైకి కింద పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ రమ్మన్నాడు వద్దే అంటుందంట. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక రమ్మన్నాడమ్మ, నేను పోయేస్తాను అన్నట్టు. వద్దరంటే నేను ఎలా వస్తాను? రామ్మ అన్నాడు. దగ్గరికి వెళ్ళింది. కన్నీళ్ళు పెట్టుకున్నాడట, ఎత్తుకున్నాడట, ముద్దు పెట్టుకున్నాడట. మీ అమ్మను కూడా తీసుకురా, నేను మారానని చెప్పు. ఏం చెప్పమన్నాడు? నేను మారానని చెప్పు. యేసు ప్రభువును నమ్ముకున్నానని చెప్పు. యేసు ప్రభువు నన్ను మార్చాడని చెప్పు.
ఇక నేను దుర్మార్గుడు కాదు, నేను భక్తుడని చెప్పు, నేను మారాలని చెప్పు, అమ్మను తీసుకురమ్మన్నాడు. ఆ పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నాన్న మారాడే, నాన్న ప్రార్థన చేశాడే, యేసుప్రభుని నమ్ముకున్నానన్నాడే, నేను మారానని చెప్పుకున్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు. ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఆ తల్లిని తీసుకెళ్ళి ఆమె భయం పైకి ఇతడే ముందు వెళ్ళాడు, ఆమెను కౌగిలించుకున్నాడు, మోకరిద్దామన్నాడు, నేను మారాను అని చెప్పాడు, నన్ను క్షమించమన్నాడు, నిన్ను బాధించా కుమార్తె, అమ్మ నిన్ను బండకేసి కొడుకుంటా, నన్ను క్షమించమన్నాడు. ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు. ఆ కుటుంబాన్ని వేసి ఏం చేశాడు? తిరిగి ఏం చేశాడు? కట్టాడు, రక్షించాడు. ఈ రాత్రి నిన్ను కూడా రక్షిస్తాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? ఆశయ తీరుస్తాడు. ఎవరికి చెప్పొద్దు. నిన్ను నన్ను రక్షించటానికి, నా కష్టాలు తీర్చడానికి ఆయనే, మన కష్టాలు ఆయన పడ్డాడు, మన శ్రమలు ఆయన పడ్డాడు, మన తీర్పు ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుక్కోబడ్డాడు, మన స్థానంలో నిలబడ్డాడు. ఆయన పొందిన గాయాల చేత మనకు రక్షణ సమాపన జరుగుతుంది. అయ్యమ్మా నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు క్రీస్తు పరలోకం నుండి దిగి రావాల్సి వచ్చింది, సింహాసనం విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మహాదేవుడు మానవుడయ్యాడు, దేవదేవుడు దాసుడు స్వరూపం ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ధనవంతుడు దరిద్రుడయ్యాడు, పాపం వెలుగుదల నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపమయ్యాడు, శాపమయ్యాడు, హీనమైన శిలువ మరణం పొందాడు. ఆ రక్షకుని చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్తదారులు చూడు. ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకు, నా పాపాల రక్షణ కొరకు ప్రాణము దారపోశాడు, రక్షణ సిద్ధం చేశాడు. చేసాసి పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు తల వంచండి, ప్రార్థన చేస్తున్నాను. రా, సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. అమ్మా నీ సమస్య ఏంటో నాకు తెలియదు, అది ఘోరమైనదేమో, అది రహస్యమైనదేమో, అది ఎవరికి చెప్పుకోలేనిదేమో. నాకు కూడా చెప్పొద్దు, నాకు చెప్పినా నా వల్ల కాదు. పక్కోళ్ళకి చెప్పొద్దు, పొరుగోళ్ళకి చెప్పొద్దు. పక్కోళ్ళకి పొరుగోళ్ళకి చెప్తే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఊరంతరాలు బాగా చేస్తారు. పక్కోళ్ళకి పొరుగోళ్ళు చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఊరంతా బాగా. నాకు కూడా వద్దు, ఏసైకి చెప్తా, ఏసై దాచుకుంటా, ఏసై క్షమిస్తా, ఏసై రక్షిస్తా, నీ జీవితంలో గొప్ప భాగ్యం ఇస్తా, నీ జీవితాన్ని బాగు చేస్తా, నీ కుటుంబానికి కడతా, నీకు రక్షణ ఇస్తాడు, నీ ఆత్మలో శాంతిని ఇస్తాడు. ఆ ప్రభువును చూడు, ఆ రక్షకుని చూడు. యేసు ప్రభువా, చిన్న నేను పాపినయ్యా, నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకో, విరిగి నలుగురితో చేసుకో, మనసులోనే చేసుకో, కళ్ళు మూసుకో, యేసయ్యకి చెప్పు. క్షమిస్తాడు, రక్షిస్తాడు, ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. అలా హృదయంలో యేసు ప్రభువా, నేను పాపినయ్యా, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నా, నీకే చెప్పుకుంటున్నా. నా జీవితం నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు, నా సంగతి అంతా నీకు తెలుసు.
నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోవాలి, నాకు ప్రభువు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ఆశ కోరుకున్నవాడు నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ఆశ ఉన్నవారు, ఆ కోరిక ఉన్నవారు నీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. సిగ్గుపడు. పురుషులైనా స్త్రీలైనా, చిన్నలైనా, ఈ రాత్రి వెళ్ళిపోతే